ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక మాటలుండవు. చూడండి ఒకసారి. చూసారా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆప్టికల్ ఇల్యూజన్ అండి. ఎక్స్‌ట్రార్డినరీ ఆప్టికల్ ఇల్యూజన్. కేరళలో ఓనం పండగ సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులో రకరకాల శకటాలు ప్రదర్శిస్తారు. అక్కడ చూడండసలు శ్రీకృష్ణుడు గాల్లో అలా వేలాడుతూ ఉన్నాడు. గాల్లో వేలాడడం అనడం కంటే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో పాండవులందరూ తలలు కిందికేసుకొని కూర్చొని ఏంటి పరిస్థితి అని బాధపడుతున్న తరుణంలో దుశ్శాసనుడు ద్రౌపది చీర లాగుతున్న తరుణంలో ద్రౌపది 2 చేతులు ఎత్తి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తే శ్రీకృష్ణ పరమాత్మ అంతటా ఉంటాను అని చాటి చెప్పే అద్భుతమైన సంఘటన ద్రౌపది మాన సంరక్షణ. ఆమెకు చీరలు ఇవ్వడం. దాన్ని ఎంత బాగా అసలు ఫ్లోటింగ్ శ్రీకృష్ణ అన్న పేరు మీద ఈ ప్రదర్శన అండి. అసలు ఆ చూస్తున్నటువంటి వాళ్ళు లైవ్‌లో అక్కడ చూస్తున్న వాళ్ళు వేలాది మంది కళ్ళు నులుముకున్నారు. ఒరేయ్! మేము చూస్తున్నది నిజమా? అబద్ధమా? కళ్ళు నులుముకొని చూస్తున్నారు. గాల్లో ఎలా వేలాడుతున్నాడు అని. మరికొంతమంది మనిషా? బొమ్మనా? అర్థం కాని పరిస్థితి. వీడియోలలో చూసే వాళ్లకు ఇది నిజమా ఏఐనా అర్థం కాని పరిస్థితి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏఐ, ఇట్ ఈస్ రియల్. 2026 ఓణం వేడుకల్లో భాగంగా ఎర్నాకులంలో ప్రదర్శించిన ఫ్లోటింగ్ శ్రీకృష్ణ ప్రదర్శన. ఇక్కడ జరిగింది అంటే ఎర్నాకులం జిల్లాలో త్రిప్పునిత్తుర అనే ప్లేస్ ఉంది. ఓణం 10 రోజుల వేడుకల్లో మొట్టమొదటి రోజును అత్తచమయం అని చెప్పి పిలుస్తారు. ఆ అత్తచమయంలో ప్రదర్శన అనేది జరుగుతుంది. నిజానికండి నేనున్న ప్లేస్‌లో తెలుసు కదా మీకు, నేను వేరే దేశంలో ఉంటానని. నేనున్న ప్లేస్‌లో ఓణం ఫెస్టివల్‌లో భాగంగా అత్తచమయంలో నేను కూడా పాల్గొన్నాను. నేను కూడా కొన్ని వీడియోలు తీశాను. అసలు అద్దిరిపోయే ప్రోగ్రామ్స్ చూడడం జరిగింది. అవి కూడా నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను తర్వాత సమయాన్ని బట్టి, సమయం ఉంటే. ఎందుకంటే వేరే వీడియోస్ కూడా చాలా లైన్‌లో ఉన్నాయి. ఆగస్టు 16వ తేదీన అత్తం నక్షత్రం వస్తుంది. అంటే కేరళలో ఉపయోగించే ఆ నక్షత్రాల పేర్లు అత్తం నక్షత్రం అన్నమాట. అత్తచమయం. ఆ రోజు ప్రదర్శనలో భాగంగా కేరళ ప్రభుత్వం ఓణం వేడుకలు అధికారికంగా త్రిప్పునిత్తురాలో ప్రారంభం అవుతాయి. అక్కడ వీధుల్లో వివిధ రకాల దేవతా రూపాల శకటాలు అంటే టాబులోస్, చెండామేళం, తుంబిత్తుల్లాల్, జానపద కళారూపాలు, వామనుడు బలిచక్రవర్తి. తెలుసు కదా, ఓణం అనగానే వామనుడు బలిచక్రవర్తి గుర్తు వస్తారు. అలాగే పాటలు, అద్భుతమైన పాటలు, కేరళ కళారూపాలు, అద్భుతమైన ఊరేగింపు. అయితే ఈ గాల్లో తేలుతున్న శ్రీకృష్ణుడు ఎలా సాధ్యమైంది ఏంటి అది ఈ వీడియోలోనే మాట్లాడుకుంటే మజా ఏముంటుందండి. తర్వాత మాట్లాడుకుందాం. ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ వీడియో చూడమని చెప్పండి. ఈ లింక్ వేరే వాళ్ళకు కూడా ఇవ్వండి. ఎంజాయ్ చేయండి. నాకు ఒకసారి అనిపించింది, మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా న్యూఢిల్లీలో ఆర్డీ పరేడ్ జరుగుతుంది కదా, జనవరి 26. అక్కడ వివిధ రాష్ట్రాల శకటాలు అని ప్రదర్శిస్తారు. అసలు ఆ టైంలో ఇలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేసే శకటాన్ని ప్రదర్శిస్తే అంతర్జాతీయంగా మొత్తం పేరు వచ్చేస్తుందండి. మొత్తం ఫస్ట్ దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది, ఆ తర్వాత అంతర్జాతీయంగా మారుమ్రోగిపోతుంది ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్. అయితే సేమ్ ఇలాగే రామాయణమో, మహాభారతమో, భాగవతమో, మన పురాణాలు, మన వేదిక సంస్కృతిని చూపించేదో, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేదో ట్యాబులో తయారు చేసి దాన్ని ఇట్లా ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేసే విధంగా చూసే ప్రేక్షకులు, వీక్షకులందరూ స్పెల్ బౌండ్ అయిపోయే విధంగా తయారు చేసి గనక వదిలితే ఉంటుంది నా సామిరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేగిపోతుంది. ఒక రేంజ్లో పేరు వచ్చేస్తుంది. అసలు ఇప్పటికే ఇదే సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. కేరళలో ఓణంలో జరిగినటువంటి ఆ వేడుకలోని ఈ ట్యాబులో ఇంకా చాలా చాలా ట్యాబులోస్ నేను మధ్యలో కొన్ని ప్లే చేశాను, చూసే ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఇంకా చాలా చాలా అండి.
చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కేరళ ఓనం సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. సాద్యాతో భోజనం చేస్తూ ఉంటారు. అరటాక్లో తెల్లటి చీరలు, బంగారు రంగు జరి అంచుతో ఉన్నటువంటి తెల్లటి చీరలు, అలాగే పట్టు పంచలు ధరిస్తూ ఉంటారు. అసలు అద్భుతమైన వేడుక. అన్నట్టు మా వీడియోకి లైక్ కొట్టారా లేదా? కొట్టండి సార్, కొట్టండమ్మా, లైక్ కొట్టండి. ధన్యవాదాలు.